ఆకాశంలో నెమ్మదిగా తిరుగుతున్న భారీ నల్లని నీడలు, ఎడారి మధ్య మృత్యువును వెతుకుతున్నట్లుగా కనిపించే ఈ పక్షులను చూసి చాలా జంతువులు భయపడతాయి. కాని ప్రకృతిలో అత్యంత ముఖ్యమైన శుభ్రపరిచే యోధులు ఇవే. వీటిని వల్చర్, రాబందులు అంటారు. రాబందుల కంటిచూపు చాలా శక్తివంతంగా ఉంటుంది. మైళ్ల దూరంలో ఉన్న చనిపోయిన జంతువులను కూడా ఇవి గుర్తించగలవు. వేడి గాలిని ఉపయోగించుకుని రెక్కలు ఎక్కువగా కదపకుండా గంటల తరబడి ఆకాశంలో తేలిపోతాయి. కొన్ని రాబందులు 35,000 అడుగుల ఎత్తువరకు కూడా ఎగరగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని జాతుల రెక్కల పొడవు 10 అడుగుల వరకు ఉంటుంది. చాలామంది రాబందులను భయంకర పక్షులుగా భావిస్తారు. కాని నిజానికి ఇవే ప్రకృతిని శుభ్రంగా ఉంచే జీవులు. చనిపోయిన జంతువులను తినడం ద్వారా ప్రమాదకర వ్యాధులు వ్యాపించకుండా అడ్డుకుంటాయి. చాలా రాబందులు స్వయంగా వేటాడవు, ఇప్పటికే చనిపోయిన జంతువులనే తింటాయి. అందుకే వీటిని ప్రకృతి శుభ్రపరిచే సైన్యం అంటారు. రాబందుల కడుపులో ఉండే ఆమ్లం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇతర జంతువులను చంపగల ప్రమాదకర బ్యాక్టీరియా మరియు వైరస్లను కూడా అది నాశనం చెయ్యగలదు. యాంథ్రాక్స్ వంటి ప్రమాదకర వ్యాధి క్రిములను కూడా ఇవి జీర్ణం చెయ్యగలవు. అందుకే ఇవి మృత మాంసాన్ని తిన్నా అనారోగ్యానికి గురికావు. రాబందుల తలపై ఈకలు లేకపోవడం వెనుక కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది. మృతదేహాల్లో తలపెట్టి ఆహారం తినేటప్పుడు రక్తం మరియు బ్యాక్టీరియా అంటుకోకుండా ఉండటానికి ప్రకృతి ఇలా రూపొందించింది. అంటే వాటి భయంకర రూపమే వాటి రక్షణ వ్యవస్థ. ఒక పెద్ద జంతువు చనిపోతే కొన్ని నిమిషాల్లోనే వందల సంఖ్యలో రాబందులు అక్కడికి చేరుకుంటాయి. కేవలం 30 నిమిషాల్లోనే మొత్తం మృతదేహాన్ని పూర్తిగా శుభ్రం చెయ్యగలవు. ప్రకృతిలో మృతదేహాలను తొలగించి జీవచక్రాన్ని సమతుల్యం చేసి సహజ రీసైక్లింగ్ వ్యవస్థలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. కాని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రాబందుల సంఖ్య వేగంగా తగ్గిపోతోంది. విషపూరిత మందులు, వీట మరియు ఆహారం తగ్గిపోవడం వీటి అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. రాబందులు లేకపోతే చనిపోయిన జంతువుల వల్ల కుక్కలు మరియు ఎలుకల సంఖ్య పెరిగి ప్రమాదకర వ్యాధులు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉంది. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడడంలో రాబందులు చాలా ముఖ్యమైన జీవులు. ఆకాశంలో నిశ్శబ్దంగా ఎగిరి ఈ భారీ పక్షులు నిజానికి ప్రకృతిని రక్షిస్తున్న రహస్య యోధులు. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక పని ఉంటుంది. రాబందుల పని మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి మరిన్ని అద్భుతమైన జంతువుల రహస్యాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.